జాన్వీ కపూర్ దేవరా మూవీతో సౌత్లో అడుగుపెట్టనుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దేవరా 2 భాగాలుగా విడుదల కాబోతుంది. దేవరా పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. దేవరా సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్. ఇక బాలీవుడ్కి మించి భారీ సినిమాలు టాలీవుడ్లో తెరకెక్కుతున్నాయి. సౌత్లో జెండా పాతితే కెరియర్కి ఢోకా ఉండదు. అందుకే జాన్వీ కపూర్ సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టింది. దేవరా విడుదల కాకుండానే మరో సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది. RC16లో జాన్వీ కపూర్ హీరో రామ్ చరణ్కి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న RC16 త్వరలో సెట్స్ పైకి కూడా వెళ్లబోతోంది. ఇక జాన్వీ కపూర్ నటించిన ఉలజ్ ఆగస్టు 2న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జాన్వీ కపూర్ దేవరా మూవీ విశేషాలు పంచుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె అనుభవాన్ని తెలియజేసింది. ఎన్టీఆర్ వేగాన్ని అందుకోవడం ఆమెకు చాలా కష్టంగా ఉందట. ఎన్టీఆర్ 1 సెకండ్లో నేర్చుకునేది తనకు 10 రోజుల సమయం పడుతుందట. నెక్స్ట్ సాంగ్ కోసం ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తున్నాను అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. ఇక జాన్వీ కపూర్ మాటలు పరిశీలిస్తే ఆమెకు ఎన్టీఆర్ చుక్కలు చూపిస్తున్నారని అర్థమవుతుంది. మరి దేశంలోనే నెంబర్ 1 డాన్సుల్లో ఒకటిగా ఉన్న ఎన్టీఆర్తో పోటీ పడడం చాలా కష్టం. ఎన్టీఆర్కి ఏక సందాగ్రహి అనే పేరుంది. ఎన్టీఆర్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా డాన్స్ వేసే ఏకైక హీరో ఎన్టీఆర్ అని పలువురు కొరియోగ్రఫర్స్ కూడా చెప్పేశారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి వారసులైన జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కలిసి నటించడం మరొక విశేషం. జూనియర్ ఎన్టీఆర్ తాత జాన్వీ కపూర్ తల్లి అనేక బ్లాక్ బాస్టర్స్ నమోదు చేశారు. దేవరా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి మరి.